వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. సుప్రీం కోర్టులో ఏపీ సీఎం జగన్ కు చుక్కెదురైంది. జగన్ బెయిల్ రద్దు, ఆస్తుల కేసుల విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని ఎంపీ రాఘవ రామకృష్ణరాజు దరఖాస్తులు చేసిన పిటిషన్లపై విచారణను ముగించాలని జగన్ అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్లపై విచారణ ముగించేది లేదని తేల్చి చెప్పింది. అంతేకాక ఈ కేసు విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించింది. జగన్ ఆస్తుల కేసు విచారణ ఎందుకు ఆలస్యంపై దాఖలాలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్ బెయిల్ రద్దు, జగన్ కేసుల విచారణ తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రాఘవ రామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో ప్రజా ప్రతినిధులపై దాఖలైన పిటిషన్లను త్వరితగతిన విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జగన్ లాయర్ నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. అందుకని పిటిషన్లపై విచారణ ముగించాలని జగన్ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే హైకోర్టు సుమోటోగా ఆదేశాలు ఇచ్చినందుకు 3 నెలల గడువు ఇవ్వాలని, ఆ తర్వాత పరిశీలన జరపాలని జగన్ తరపు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. ఈ నేపథ్యంలో సమయం ఇచ్చి ఉపయోగమేంటి, ఫలితం ఎక్కడా కనిపించడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జగన్ ఆస్తుల కేసుల విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించింది. తాము బాధ్యులం కాదని సిబిఐ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలపగా ఎవరు బాధ్యత వహిస్తారని తుషార్ మెహతాను ప్రశ్నించింది. ఇన్నిసార్లు వాయిదాలు పడడం, ఇంత కాలయాపన జరగడం ఏంటని అసహనం వ్యక్తం చేసింది. అయితే రాఘవ రామకృష్ణరాజు రాజకీయ దృక్పథంతోనే పిటిషన్ దాఖలాలు చేశారని జగన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. తనపై చర్యలు తీసుకుంటున్నారని, 3 ఏళ్లుగా పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. రఘురామరాజుపై అనర్హత పిటిషన్ దాఖలా చేసేందుకు ఇక్కడ ఈ పిటిషన్లు దాఖలాలు చేశారని అన్నారు. అయితే జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందిస్తూ తాము రాజకీయ వ్యవహారాలను పరిశీలించడం లేదు, కేవలం న్యాయపరమైన అంశాలనే పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు. గత ఏడాది డిసెంబర్ 15న పలుకుబడి ఉన్న వ్యక్తుల కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినందున ఏం జరుగుతుందో చూద్దామని పేర్కొన్న ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్లో చేపట్టనున్నట్లు తెలిపింది.